సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు పెద్దన్న. పెద్దన్న గారు ఏం చేస్తుంటారు సార్ నేను వ్యవసాయం సార్. ఎలా ఉంది మరి వ్యవసాయం? వ్యవసాయం లాభసాటి లేకపోయినప్పటికీ పయ్యావుల కేశవన్న కృషి వల్ల ఇక్కడ కొంచెం కాలువలు అందరి నివా నుంచి కొద్దిమంది రైతులు బాగుపడడం జరిగింది. వర్షాల వల్ల అయితే తక్కువే, కానీ ఈ అందరి నివా కాలువ నుంచి హెచ్ఎల్సి కాలువల నుంచి కొంతవరకు మేలు జరుగుతుంది. ఆయన ఇప్పుడు మరి ఈ విలేజ్కి 3 కాలువలు అందరి నివా కాలువలు 3 కాలువల్లో పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ వల్ల కొంచెం ఆగిపోయింది. ఆ 3 కాలువలు వస్తే ఈ విలేజే కాదు, ఈ మండలమే కాదు, ఈ తాలూకాలో దగ్గర 50-60% వరకు ఆ కాలువ వల్ల లబ్ధి పొందుతాయి విలేజ్లో. అంటే మీరు అన్నారు పయ్యావుల కేశవ్ గారు వాటర్ ఇచ్చి రైతులకి పంట పండించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి, అంటే మిగిలిన విషయాల్లో కూడా ఆయన ఎంతవరకు అభివృద్ధి అని చేయగలిగారు మీ ప్రాంతంలో? అభివృద్ధి అంటే పయ్యావుల కేశవన్న అంటేనే అభివృద్ధి ఈ నియోజకవర్గంలో. ఆయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు కానీ కొన్ని వాటిల్లో ఏలు పెట్టడము, కొన్ని అడ్డుకోవడము జరుగుతుంది. కానీ కాకపోతే ఈ నియోజకవర్గంలో మాత్రము ఈ జిల్లాలోనే పైగా ఆయన అభివృద్ధి అంటే కేశవ్ అంటే అభివృద్ధి. అంటే ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఆయన? ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీలో అలాంటి వ్యక్తి, ఒక పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి అంటే రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి సారిస్తారు, నియోజకవర్గంలో తక్కువ ఉంటారు అని అంటుంటారు. కానీ మరి పయ్యావుల కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి ఎంతవరకు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు ఆయన? కనీసం అంటే నెలకి ఒకసారైనా మండలానికి పర్యటిస్తుంటాడు, లేదంటే విలేజ్లకు ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, ఏదైనా పార్టీ సమస్యలు ఏదైనా పడినా కానీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఈవెన్ సామాన్య వ్యక్తి అంత పెద్ద లీడర్ అయినా, స్టేట్ లీడర్ అయినా కూడా, అంత పలుకుబడిన వ్యక్తి కూడా, అంత సీనియర్ మోస్ట్ అయినా కూడా ఎప్పుడు ఎనీ టైము రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందించే వ్యక్తిత్వం అయినది. స్పందించి ఎన్నికనే పని చేయడం కూడా జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది సార్? అంటే ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా. ఇప్పటికీ కనీసం అంటే 20,000కి తగ్గుకోకున్నట్లు మెజార్టీ రావాలని కోరుకుంటున్నాము. వస్తుంది కూడా ఈ నియోజకవర్గంలో. అసలు ప్రజలే అనుకుంటున్నారు పయ్యావుల కేశవన్ని గెలిపించాలా అని. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. నీళ్ళు అంటే చిన్న విషయం కాదు కదా సార్, చిన్న పెద్ద విషయం. ఎందుకంటే ప్రతి విలేజ్కి, ఈ మండలంలో కాదు, ఈ తాలూకాలో ప్రతి విలేజ్కి కవర్ అయ్యేటట్టు చూస్తున్నాడు. ఇప్పటికే 3 కాలువలు ఈ విలేజ్లోనే, ఈ మండలంలోనే చేస్తున్నారు. ప్రతి విలేజ్కి నీళ్ళు అందుతున్నాయి. ఈ విలేజ్కి అందలేదు. ఈ ఎలక్షన్ల వల్ల కొంచెం కుంటుపడింది. ఆల్రెడీగా మార్కింగ్లు అన్నీ అయిపోయినాయి, భూమి సర్వే కూడా అయిపోయింది. 3 విలేజ్లు అంటే ఈ విలేజ్ గుండా 3 కాలువలు పోతున్నాయి చెరువులకి. దాని గుండా నీళ్ళు వేసుకొని రైతులు బాగుపడే అవకాశం ఉంది 80%. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పశు కుంకుమ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా, రైతులకైతేనేమి, డాక్రా మహిళలకైతేనేమి, ఇంకేమన్నా ఇప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ వెహికల్స్, ఆటోలు 3 వీలర్స్ వెహికల్స్ ఇన్సూరెన్స్, ట్యాక్స్లు కూడా బంద్ చేయడం జరిగింది. ఈ కాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆటో వాళ్ళు, వెహికల్స్ వాళ్ళు, ఏదైనా బాడీ తిప్పుకునే వాళ్ళు, లారీల వాళ్ళు, అందరికీ చాలా ట్యాక్స్ నుంచే చాలా ఇదైపోయేది. అలాంటిది వాళ్ళకి తగ్గించిన వల్ల, వాళ్ళకి లేనందువల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు మీద ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు సార్. అంటే మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు? 100% ఖచ్చితంగా. అంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, గెలిచి తీరుతాడు కూడా. అంటే మరి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని సరే ఏదైనా అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఉద్దేశంతోనే అటు నరేంద్ర మోదీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు, మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని చెప్పని అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురు బలమైన, అంటే ఒక రకంగా చూసుకుంటే మూడు బలమైన పార్టీలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఇలాంటి 3 పార్టీలు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం కలిగే అవకాశం ఉందనుకుంటున్నారు? కలవడం వల్లే 20%, అంటే ఆల్రెడీగా 60% చంద్రబాబు నాయుడుకి హోప్స్ ఉంది. వీళ్ళు కలవడం వల్లే 20% ఎక్స్ట్రా ప్లస్ అయింది ఆయనకి. ఎందుకంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళు మనకి ఎక్కడ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? మన రాష్ట్రాన్ని ఏదో ఇస్తానని చెప్పి ఇంతవరకు కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వట్లేదు ఆయన. అందువల్ల కేసీఆర్ పక్క రాష్ట్రం ఆయనకి ఏంది తెలుస్తుంది. ఇంక జగన్ నోటు దురుసు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం మాట్లాడో తెలియదు, చిన్నలా పెద్దలా ఏం, అలాంటి వాళ్ళకి ఓట్లు వేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఈ కాలంలో మంచి చేసే వాళ్ళకే కాలం లేదు, అలాంటి చెడు చేసే వాళ్ళకి ఏం కాలం ఉందండి. కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే మీకేంటి? నేను కేసీఆర్ కలిసి పనిచేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటని ఆయన మాట్లాడిన విధానం మనందరం వినే ఉంటాం. ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
కేసీఆర్ వచ్చినా ఈడేం పీకిలేడు, నరేంద్ర మోడీ వచ్చినా ఏం పీకిలేడు, పీకేది మీరేం లేదు. అసలు జగన్ కూడా ఏం పీకిలేడు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి చనిపోవడం కూడా ఆ రోజుల్లో సానుభూతి ఉంటే ఆ రోజే గెలిచేవాడు. ఈ రోజు ఏముంది, ఇంత అభివృద్ధి చెందిన వల్ల చంద్రబాబు నాయుడు గెలిపించాలని చాలా ప్రజల్లో చాలా అభిప్రాయం ఉంది. ప్రజల్లో అభిప్రాయం ఉంటే చాలు. కేసీఆర్ ఏం ఓటు వేపిస్తాడా సార్? ఏపీలేడు కదా, దగ్గరుండి ఏపీలేడు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి వేపిస్తాడా, నరేంద్ర మోడీ వేపిస్తాడా? నరేంద్ర మోడీకి ఒక్క సీటు రావట్లేదు ఈ ఆంధ్రాలో. ఇంకెక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ సీట్ లేదు. ఇది ఇంకా ఆయన ఏం చేస్తాడు? మోడీ వచ్చి సపోర్ట్ చేసి ఏం జరుగుతుంది? ఆయన వచ్చి ఏళ్ళు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్గా ఎవరు కేసీఆర్ డైరెక్ట్ వస్తేనే ఇంకా మంచిది, ఇంకా మాకు ప్లస్ అవుతుంది. కేసీఆర్ డైరెక్ట్గా వస్తేనే మాకు ప్లస్ అవుతుంది. కేసీఆర్ వచ్చి జగన్ వెనక తిరిగినా కూడా మాకు ప్లస్ అవుతుంది. కానీ ఆయన వల్ల, కేసీఆర్ వల్ల మాకు లాభమే కానీ నష్టం లేదు. ఆయన తిరగడమే మంచిది మాకు. నరేంద్ర మోడీ ఇంకా అంతకంటే మంచిది ఇంకా తిరగడం. ఎందుకంటే చెడు చేసిన వాళ్ళు డైరెక్ట్ ప్రజల్లో కనపడితే ఏముంటుంది? వ్యతిరేకత అనేది వస్తుంటుంది. మాకు వాళ్ళ వల్లే మంచిది.